రాజకీయాల్లో ఏమీ ఊహించలేం. అభ్యర్థుల గెలుపును నిర్ణయించడంలో ప్రజల ఆశీస్సులు, ఎన్నికల మూడ్ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిసారి ఎవరు ఓడిపోరు. 2019లో మంగళగిరి నియోజకవర్గం నుంచి రాజకీయ అరగ్రేటం చేసిన ఆయన ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తారని పార్టీ క్యాడర్ విశ్వసించింది. అప్పట్లో తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం లోకేష్కి కేక్ వాక్ అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఇంకా అమరావతి రాజధాని ఎంచుకున్నారు. మంగళగిరి రాజధాని నగరానికి సమీపంలో ఉంది. లోకేష్ యువనాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ లెక్కలన్నీ టాస్క్ వెళ్ళి లోకేష్ ప్రత్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజేతగా నిలిచారు. ఆ సమయంలో టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య ముక్కోనపు పోరు నడిచింది. జనసేన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని ముప్పాల నాగేశ్వరరావు నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయాయి. లోకేష్ 5,333 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇది ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుస విజయానికి దారితీసింది. ఇప్పుడు లోకేష్ మళ్ళీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. గతసారి మంగళగిరి నుంచి ఓడిపోయిన మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి తన సత్తా చాటాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. టీడీపీ చేస్తున్న కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఓటర్లను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. దీంతో మంగళగిరి నుంచి లోకేష్ ఓడిపోయిన ప్రజల్లో మాత్రం ఆయనకున్న ఇమేజ్ చెక్కు చెదరలేదు. మంగళగిరి నేతన్నల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో లోకేష్ చాలామందికి నగదు సాయం అందజేస్తున్నారు. ఇది కాకుండా వీధి వ్యాపారాలకు కూడా టీడీపీ తోపుడు బండ్లు ఇచ్చింది. లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా తన భర్తకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఓటర్లను కలుస్తూ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. తన యోగాలం పాదయాత్ర, గత ఎన్నికల్లో ఓటమి, నిరసన చేస్తున్న అమరావతి రైతులకు సంఘీభావం వంటి కారణాలతో ఓటర్ల సానుభూతి పొందారు. మంగళగిరిలో అన్నా క్యాంటీన్ను కూడా ప్రారంభించి యువత సొంతంగా వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో లోపాలు కూడా ఉన్నాయి. లోకేష్ మంగళగిరి వాసి కాదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. కార్మికులకు లోకేష్ తన వైపు తిప్పుకోలేకపోతున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. ఈ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ లోకేష్, ఆయన మద్దతుదారులు నియోజకవర్గం నుండి విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.